నెల్లూరు జిల్లా వించమూరు మండల కేంద్రంలోని సచివాలయం 5 పరిధిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అట్టహాసంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని 2025-26 సంవత్సరాలకు గాను మొదటి విడతగా రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయల నగదును జమ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట ఆత్మ బంధువుగా నిలవడంలో ముందుంటుందని, రైతులను ఆదుకోవడంలో, గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. రైతుల సమక్షంలో ఎమ్మెల్యే కాకర్ల అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పత్రాలను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి, సర్పంచ్ సృజన, తహసీల్దార్ హమీద్, అగ్రికల్చర్ ఏడీఏ ఆంజనేయులు, ఏవో వాసు, కూటమి నాయకులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 69 మంది రైతులకి లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతా ఉంది ఈ పథకం ద్వారా. మొత్తం 30 కోట్ల పైచీలకు మనం ఉదయగిరి నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఒకసారి చూస్తే ఈ 20,000 రూపాయలు అనేది రైతుకి ఏడీ గారు చెప్పినట్టుగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఆ కార్యక్రమం ఒకటే కాకుండా మనం రైతులకి ఇంకా కూడా మరిన్ని కార్యక్రమాలు, మనం ఒక కార్యక్రమం చూసాం, నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 ఎకరాలు ఉన్న రైతుకి దాంట్లో నిమ్మ చెట్లు కానీ ఏదైనా హార్టికల్చర్ కానీ చేసుకుంటే ప్రతి ఎకరాకి 1,45,000 రూపాయలు 3 సంవత్సరాల్లో ప్రభుత్వం అందించడం జరుగుతూ ఉంది. ఆ పథకం కింద కూడా రైతులు ఎంతో మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. దానికి తగిన పనిముట్లు ఇస్తూ ఉన్నారు. రైతులకు తగ్గట్టుగా ఎన్నో పనిముట్లు ఈ మధ్య ఇవ్వడం జరిగింది. ఈ మధ్య పొగాకులు చూశారు మీరు, పచ్చూరులో ఏం జరిగిందో చూశారు. 250 కోట్ల పైచీలకు దాదాపు 80% ఈ వైట్ బార్లీ కానీ బ్లాక్ బార్లీ కానీ ఇవన్నీ కూడా రైతులు నష్టపోతూ ఉంటే అవన్నీ వదలని ఆదుకోవడం జరిగింది. ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు 1,09,156 పెన్షన్లు, మనం స్పౌస్ పెన్షన్లు నేను ఒక్కరోజునే అందజేయడం జరిగింది. ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే మన దృష్టికి వచ్చిన పెన్షన్లన్నీ కూడా మనం అప్లై చేసి వాళ్ళ చేత చేయించిన దానికి 696 స్పౌస్ పెన్షన్లు ఇవ్వడం జరిగింది నిన్న ఒక్కరోజునే. అలాగే చూసుకుంటే సూపర్ 6 పథకాల్లో భాగంగా రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఆడబిడ్డలందరికీ కూడా బస్సుల్లో ఫ్రీగా తిరిగే అవకాశం. సూపర్ 6లో దాదాపుగా అన్ని పథకాలు మనం అమలు చేసుకోగలిగాం. గత 5 ఏళ్లుగా కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోయిన పరిస్థితి. మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చిన్నాభిన్నంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టుకొని ప్రయత్నం చేసుకుంటూ దాదాపుగా 13 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూనే ఒక పక్క వెల్ఫేర్ చేసుకుంటూనే ముందుకు పోతా ఉన్నాం. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మనం ఎక్కడా కూడా ఆగిన పరిస్థితి లేదు. అంతకుముందు పంచాయతీల్లో మీరు చూసే ఉంటారు, 143 పంచాయతీల్లో ఎక్కడా కూడా ఒక పైసా నిధి ఉన్న పరిస్థితి లేదు. ఒక బల్బు మార్చుకోవడానికి కూడా దిక్కు లేకపోతే నేను కూడా చూశాను. ఎన్ని చోట్ల కూడా మన సొంత డబ్బులు పెట్టి బల్బులు వేయించిన పరిస్థితి. ఈ రోజున పంచాయతీల్లో నిధులు ఉన్నాయి, గ్రామాల్లో మనం రోడ్లు వేసుకుంటున్నాం. దాదాపుగా 13 నెలల్లో ఉదయగిరి నియోజకవర్గంలో 170 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు మనం చేసుకోగలిగాం. ఇంకా కూడా ఇప్పుడు రోడ్లన్నీ స్టార్ట్ అవుతా ఉన్నాయి. స్కూల్స్కి ఫండింగ్ తెచ్చుకోగలిగాం. ఎన్నో స్కూల్స్కి వాటి మీద కూడా డెవలప్మెంట్ దృష్టి పెట్టాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది. రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా VX2 Go మరియు విడా VX2 Plus జూలై 14వ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై 14వ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ మరియు 0 డౌన్ పేమెంట్ తో ఈవీ మీ సొంతం. ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్. ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం. ఒక్క ఛార్జింగ్ 100 కిలోమీటర్స్ దూరం. ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం. వివరములకు సరయు హీరో షోరూమ్, జోయలుకస్ ప్రక్కన, మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.